హే గాయ్స్, సో ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకుని మీ ముందుకు వచ్చేసాను. సో రీసెంట్గా 2 days బిఫోర్ మేమైతే ఒక ఆర్ఫన్ హోమ్ని విజిట్ చేసాము. ఎందుకంటే స్ట్రెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మా మేడమ్స్ కండక్ట్ చేశారు. సో దాని గురించి మేము అక్కడ వెళ్ళి స్ట్రెస్ రిలీఫ్ ఫుడ్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఆఫ్టర్నూన్ రెడీ అయ్యి వెళ్ళాము. స్ట్రెస్ అనేది డైలీ మనం ఫేస్ చేసే ఒక మేజర్ ప్రాబ్లమే. అది చిన్నగా ఉంటే ఓకే, కానీ డైలీ మనకి స్ట్రెస్ పెరిగిపోతే అవి వేరే హెల్త్ ఇష్యూస్ కూడా లీడ్ అయ్యిద్ది. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాము. ఇలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళడం ఇది నాకు ఫస్ట్ టైము. వెళ్ళగానే మమ్మల్ని వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసినందుకు. వాళ్ళు గార్డెన్ కూడా గ్రో చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ గ్రీనరీగా చాలా ప్లెజెంట్గా ఉంది వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం అంతా. నేనైతే ఎక్కువ వీడియో క్లిప్స్ని తీయలేకపోయాను. కొన్ని వీడియో క్లిప్స్నే తీశాను. ఆ వీడియో క్లిప్స్నే ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఈ ప్రోగ్రామ్కి మా మేడమ్స్తో పాటు మేము ఇంకా మా సీనియర్ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, పిహెచ్డి స్కాలర్స్ కూడా వచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంత మంచి ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ గురించి చెప్పారు. స్ట్రెస్ రిలేటెడ్ రెసిపీస్ ఇవన్నీ. నేనైతే కొన్ని రెసిపీస్ని ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను చెప్పిన రెసిపీ ఏంటంటే స్పినాచ్ ఆమ్లెట్. నేను జస్ట్ ఓన్లీ రాశాను అండ్ మా గ్రూప్లో వేరే అమ్మాయి అక్కడ చెప్పింది. స్పినాచ్ ఆమ్లెట్లో తినడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అందులో ఏం న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి అనేది మేము అక్కడ చెప్పాము. ఇంకోటి జింజర్ మింట్ టీ, ఇంకోటి అయితే నువ్వుల లడ్డు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చేసుకెళ్ళాము. అండ్ ఇంకోటి జింజర్ మింట్ టీ అయితే అక్కడే చేసి వాళ్ళకి ఇచ్చాము. రెండు వాళ్ళకి చాలా నచ్చినాయి అని చెప్పారు. బిఫోర్ డే మేమైతే స్ట్రెస్ రిలీఫ్ ఫుడ్స్ అనేవి లిస్ట్ తీసుకుని దాంతో రెసిపీస్ తయారు చేయడం అనేది ఎలా తయారు చేయాలి, ఏ రెసిపీస్ బాగుంటాయి అనేవి మేము కొన్ని రెసిపీస్ సెలెక్ట్ చేస్తే అందులో నుంచి మా మేడమ్స్ కొన్ని రెసిపీస్ సెలెక్ట్ చేసి ఫైనల్ చేశారు. ఆ రెసిపీస్ అనేవి మేము చార్ట్ మీద అయితే ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జింజర్ మింట్ టీ ప్రాసెస్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను కొంచెం. ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది. మా మేడమ్స్ కూడా స్ట్రెస్ గురించి చాలా బాగా చెప్పారు. నేనైతే కొన్ని వీడియోలని క్లిక్ చేయగలిగాను, ఎక్కువ వీడియోని తీయలేకపోయాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి రెసిపీస్ అన్నీ బాగా నచ్చాయి అండ్ అడిగారు లాస్ట్లో, మీరు ఏ రెసిపీ ట్రై చేస్తారు అంటే స్పినాచ్ ఆమ్లెట్ అయితే మేము ట్రై చేస్తాం అక్క. సండే అయితే మాకు ఆమ్లెట్స్ వేసుకుని మేము ఏం కావాలంటే వాళ్ళు సండే అయితే బాగా కుక్ చేసుకుంటారంట. ఖాళీ దొరికిద్దక్క మాకు సండే. సో మేము ఈసారి స్పినాచ్ ఆమ్లెట్ అయితే కన్ఫర్మ్గా ట్రై చేస్తామని చెప్పారు. వదిలేయండి అది. లేదు చేయడం కానీ, అడ్డులు చేయడం కానీ మాకు రకాలుగా చేస్తూ మాకు చేస్తారు. ఇప్పుడు పోయినసారి చెప్పిన దాంట్లో బనానా ఒకటి, రాగి జావ నచ్చింది. ఈసారి చెప్పిన దాంట్లో ఏంటంటే నాకు ఆమ్లెట్ నచ్చింది. ఆమ్లెట్ ఒకటి నచ్చింది. సృష్టికర్త ఆమ్లెట్ ఆమ్లెట్ బాగా నచ్చిందంట. మీరు అంటే మీకున్న దాంట్లో మాకు చాలా బాగా నేర్పించారు. మీరు మాకు ఎలా అయితే నేర్పించారో ఇన్కేస్ మేము మా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మేము కూడా ఇతరులకి ఇలాగే నేర్పిస్తాము. ఖచ్చితంగా మీరు చెప్పింది మేము ఇక్కడ నుంచిన మా ఫ్రెండ్స్ కానీ, అక్కడ కూర్చున్న మా ఫ్రెండ్స్ కానీ మేము ఖచ్చితంగా అందరం పాటిస్తాం. మీరు లోపలికి వచ్చిన ముందు ఎలా అయితే భయపడ్డారో మీతో మాట్లాడటానికి కూడా మేము అలాగే భయపడ్డాం. అంటే ఎలా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారా, ఎలా ఏంటి అని మేము భయపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకటైపోయి మనందరం కలిసిపోయి మా చెల్లెలు మా అక్కలని మేమందరం కలిసిపోయాము. మీరు చెప్పింది
అలాగే మీరు చెప్పింది మేము ఖచ్చితంగా పాటిస్తాం. మా తరపు నుంచి మీకు ఒక చిన్న పాట పాడతాము. ఇంకా ప్రోగ్రామ్ లాస్ట్కి వచ్చేసాక ఒక్కొక్కరం మేము ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చాము. ఈ ప్రోగ్రామ్ వల్ల మీరేం తెలుసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని. చాలా ఎమోషనల్ అయిపోయాం లాస్ట్లో. కొంతమంది మా ఫ్రెండ్స్ ఎమోషనల్ అయ్యారు. అంతే గైస్, ఈ వీడియో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. నేనైతే షార్ట్ వీడియోనే తీద్దాం అనుకున్నా, కానీ లాంగ్ వీడియో చేస్తే మంచిది అని నేను లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను, కన్ఫామ్గా చూడండి. అండ్ మేము చేసిన ఈ ప్రోగ్రామ్ గురించి అయితే కొన్ని న్యూస్ పేపర్స్లో అయితే వచ్చింది. ఆ క్లిప్పింగ్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అంతే గైస్, ఈ వీడియో బాయ్ బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.